దేవుని కనుదృష్టి దేవుని కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ మీద ఉండాలి అంటే అనే అంశాన్ని ఈరోజు మనం అందరం కూడా ఆలోచిద్దాం. మరలా చెబుతున్నాను, దేవుని యొక్క కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ మీద ఉండాలి అంటే మరి మనం ఏం చేయాలి? ఎలా ఉంటే ఎప్పుడు దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటుందో ఈరోజు ఈ యొక్క అంశాన్ని బట్టి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి దేవుని కనుదృష్టి మన మీద ఉండాలి అంటే, ఈ సంవత్సరం పొడుగున మన మీద ఉండాలి అంటే మనము ఎలా ఉండాలి అన్నది చాలా జాగ్రత్తగా మనం నేర్చుకుందాము. మరి మనము శిశువుల్లాగా మనం ఎప్పుడు ఉండకూడదు. మనం ఎలా ఉండాలి అంటే శిష్యుల్లాగా మనం ఉండాలి. మనము శిశువు లాంటి మనస్తత్వం కలిగి ఉండాలి, పిల్లల లాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. మనమందరము కూడా శిష్యుల వలె వాక్యములో మనమందరము కూడా ఎదగాలి. కాబట్టి మనము వాక్యములో దినాభివృద్ధిలోనికి మనం వెళ్ళాలి. మరి బైబిల్ గ్రంథంలో ఒక సందర్భంలోనికి మనం అందరం వెళ్ళగలిగితే ఆ ప్రవక్త పేరు ఏంటన్నప్పుడు ఆ ప్రవక్త పేరు ఎలీషా ప్రవక్త. అతని పేరు ఎలీషా గారు. ఈ ఎలీషా ప్రవక్త గారు ఒక పట్టణానికి వెళ్ళేవాడు, తరచుగా ఒక పట్టణానికి వెళ్ళేవాడు. ఆ పట్టణం పేరు ఏంటన్నప్పుడు షునేము. ఈ షునేము అనే పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ షునేము అనే పట్టణంలో అక్కడ ఒక స్త్రీ ఉంది. ఎవరు అంటే ఆమె పేరైతే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు ఆమె పేరైతే, కానీ ఏమని రాయబడిందంటే గనురాలైన ఒక స్త్రీ అని రాయబడింది. ఏమని రాయబడిందంటే గనురాలైన ఒక స్త్రీ అని వ్రాయబడింది. అంటే గనురాలంటే మీరు ఆలోచించండి, దేవుడే గనురాలు అని రాయించాడు అంటే ఆమె ఎంత గనురాలో మనం ఆలోచించాలి, ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. ఎలా ఆమెకు ఈ గనురాలు అనే పేరు వచ్చిందని మనం ఆలోచన చేయగలిగితే, ఈ షునేము అనే పట్టణానికి ఎలీషా ప్రవక్త గారు వెళ్ళినప్పుడల్లా, అయ్యా మా ఇంటికి రావా, మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించరా అని వెళ్ళినప్పుడల్లా ఆయనను బలవంతం చేసేది. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడల్లా ఎలీషా గారు, అయ్యా మా ఇంటికి రావాలి, మా ఆతిథ్యం మీరు స్వీకరించాలి, మా ఇంటికి రావాలి, మా ఆతిథ్యం మీరు స్వీకరించాలి. వెళ్ళినప్పుడల్లా బలవంతం చేసేది. అయ్యో ఈ స్త్రీ ఎవరో ఇంతగా నన్ను రిక్వెస్ట్ చేస్తుంది అని ఎలీషా గారు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. అలా వెళ్ళినప్పుడు వీళ్ళు ఏమని గమనించారు అంటే, ఇదిగో వాళ్ళ భార్య భర్తలు వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు, వృద్ధుడు, వాళ్ళ ఆయన చాలా వృద్ధుడు. ఇక వాళ్ళు మాట్లాడుకునేవారు, మన ఇంటికి వచ్చి వెళుతున్న ఆ దైవజనుడు ఆయన భక్తి కలిగిన దైవజనుడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే మన ఇంటి మీద ఆయనకు ఒక గది కట్టిద్దాము. ఆ గదిలో ఒక మంచము, ఒక బల్ల, ఆయనకు ఇదిగో దీపస్తంభము, ఒక పీట, ఇవన్నీ కూడా మనము ఆ గదిలో అరేంజ్ చేద్దాము. ఆయన వచ్చినప్పుడల్లా అందులో ఆయన రెస్ట్ తీసుకుంటాడు అని ఏం చేశారంటే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది. బలవంతం చేసింది ఇంటికి రావాలని. అలాగే ఇవన్నీ కూడా ఒక చిన్న గది, ఒక మంచము, అలాగే ఒక పీట, ఒక దీపస్తంభము, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది. ఇవన్నీ చేసిన తర్వాత ఒకానొక దినమున ఎలీషా గారికి ఏమని డౌట్ వచ్చిందంటే, మరి ఈ స్త్రీ మరి మన పట్ల ఇవన్నీ చేస్తుందే, నా పట్ల ఇవన్నీ చేస్తుందే, గెహజీ నా నుండి ఏమైనా హెల్ప్ కావాలని కోరుకుంటుందా? వాళ్ళకి ఏమన్నా ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? రాజుతోనేమైనా మాట్లాడాలా? లేదంటే ఇంకేమన్నా కావాలా? ఇవన్నీ నాకు చేస్తుంది, నా నుండి ఏమైనా కోరుకుంటుందా? గెహజీ ఎంక్వైరీ చేసినప్పుడు ఆమె అన్నమాట ఏంటంటే, అయ్యా నా దేశములో నేను తృప్తిగా ఉన్నాను అని చెప్పినప్పుడు అండి, అప్పుడు ఎలీషా గెహజీ అన్నాడు ఏమన్నాడంటే, అయ్యా ఆమెకు బిడ్డలు లేరు, ఆమెకు పిల్లలు లేరు, అందులో పైపెచ్చు వాళ్ళ ఆయన వృద్ధుడు, ఆయన ముసలివాడు అని మరి చెప్పటం అనేది మనము మరి ఈ అంతా కూడా మనందరికీ తెలుసు.
ఇప్పుడు ఒక్కసారి మనం అందరం కూడా ఇదంతా ఎక్కడుందన్నప్పుడు 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8 నుంచి 13వ వచనం వరకు ఇదంతా ఉంటుందంటే ఇప్పుడు డైరెక్ట్గా మనము 13వ వచనాన్ని మనం చదువుదాం. 13వ వచనము, అతడు నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెనో రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాటలాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞివ్వగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె నేను నా స్వజనులలో కాపురమున్నాననేను. ఇదంతా నేను మీకు ఎందుకు చెబుతున్నాను అన్నప్పుడు ఇదిగో ఒక సునేమియురాలు లేదంటే ఒక గనురాలైన స్త్రీ మీద ఎలీషా గారి యొక్క కనుదృష్టి పడింది అంటే దానికి కారణం ఏంటంటే ఆమె అతని కొరకు చేసిన ఇదిగో ఆ ఆతిథ్యము కానివ్వండి, ఆ క్రియలు కానివ్వండి, ఒక గది కట్టించటం కానివ్వండి, ఒక బల్ల ఏర్పాటు చేయటం కానివ్వండి, ఒక పీట, ఒక మంచం కాని, ఒక దీపం, ఇవన్నీ కూడా ఈ క్రియలు చేయటం వలన ఎలీషా గారి యొక్క ఇదిగో కనుదృష్టి ఆమె మీద పడింది. ఆ తర్వాత అండి ఏం జరిగింది అంటే ఆ తర్వాత ఒక కుమారుని పొందుకోవటం, ఆ తర్వాత కొన్ని రోజులకు అతను చనిపోవటం, ఆ తర్వాత మరలా ఈ యొక్క ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి బ్రతికించుకోవటం, ఇవన్నీ కూడా మరి ఈ అధ్యాయంలో మనకు కనబడతాయి. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే ఒక ఎలీషా గారి యొక్క కనుదృష్టి ఒక గనురాలైన స్త్రీ మీద ఎందుకు పడిందయ్యా అంటే ఇదిగో ఆమె చేసిన ఏవైతే ఆ మంచి పనులు ఉన్నాయో దానిని బట్టి ఒక ప్రవక్త కనుదృష్టి ఆమె మీద పడింది. అందుకే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఇదిగో మరి దేవుని యొక్క కనుదృష్టి మరి మన మీద ఉండాలి, ఎల్లప్పుడూ మన మీద ఉండాలి అంటే మరి మనం ఏం చెయ్యాలి? చాలా మంది అండి మనుషులలో పడాలి, మనుషుల దృష్టి నా మీద పడాలి అనుకుంటారు. చాలా మంది మనుషుల దృష్టిలో పడాలని ఎన్నెన్నో చేస్తుంటారు, కానీ వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి దేవుని యొక్క కనుదృష్టి సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరం అంతం వరకు మన మీద ఉండాలి అంటే మరి మనం ఏం క్రియలు చేయాలి, మనం ఎలా ఉంటే ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. ఇక బైబిల్లో నుండి మరలా ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము, దయచేసి 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 17వ వచనము, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునయ్యున్నాడు, ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు, ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు. అంటే నరుల ముఖమును ఆయన లక్ష్య పెట్టనివాడు. ఒకానొక సందర్భంలో మరి సౌలు గారిని రాజుగా ఉండకూడదని దేవుడు డిసైడ్ అయిన తర్వాత సమూయేలు గారిని యెషై ఫ్యామిలీ దగ్గరికి పంపిస్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళమంటాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత యెషై గారిని పిలిచి, ఇదిగో దేవుడు నీ కుమారులలో ఒకరిని రాజుగా దేవుడు అభిషేకించమన్నాడు, నన్ను పంపించాడు, కాబట్టి నీ కుమారులను పిలవమన్నప్పుడు అండి 1 by 1 వస్తూనే ఉన్నారు. ఇక ఈయనేమనుకుంటున్నాడంటే ఇదిగో ఈయన ఆజానుభావుడు, ఈయన చాలా మరి హైట్ ఉన్నాడు, అందగాడు, కాబట్టి ఈయననేమో అని సమూయేలు గారు అభిషేకం చేయబోతుంటే ఆయన కాదు. ఇక 7 వచ్చారండి, 7 కుమారులు వచ్చారు. 7 కుమారులు కాదు అన్నాడు.
అదేందయ్యా 7 కుమారులేనా నీకుంది, ఇంకెవరైనా ఉన్నారా అంటే అప్పుడు యెషయా గారు కూడా అన్నారయ్య. అన్న మాట ఏంటంటే, ఒకడు ఉన్నాడులేండి, గొర్రెలు కాచుకునేవాడు ఒకడు ఉన్నాడులే, గొర్రెలు కాచుకుని ఇంతమందే సెలెక్ట్ కాలేదు, మిలిటరీలో ఉన్న వాళ్ళే సెలెక్ట్ కాలేదు, ఆ గొర్రెలు కాచుకునేవాడు సెలెక్ట్ అవుతాడా అని అనగానే అప్పుడు వెంటనే సమూయేలు గారు అతని కౌరు పెట్టి పిలిపించండి అన్నాడు. అక్కడ కూడా ఒక మాట అన్నాడండి. ఏమన్నాడు అంటే సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము దయచేసి ముందుగా 7వ వచనాన్ని మనం చదువుకుందాము. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఇక ఎప్పుడైతే ఒక ఆయన ఉన్నాడు, కరసటివాడు ఒకడున్నాడు అని ఎప్పుడైతే యెషయా గారు చెప్పారో వెంటనేనండి ఆ తర్వాత దావీదు గారిని పిలిపించటం, ఆ తర్వాత దావీదు గారిని అభిషేకించటం అన్నది మనం చూస్తాము. మరి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు అనుకునేది ఒకటి ఉంటుంది, మనుషులు అనుకునేది మరొకటిగా ఉంటుంది. అందుకే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము దయచేసి 17వ అధ్యాయము 17వ వచనం ముందుగా చదువుకుందాము. 17వ అధ్యాయము దయచేసి 17వ వచనాన్ని మనం చదువుకుందాము. దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే అంతే కదండి. దేవుని దృష్టికి ఏదైనా కానివ్వండి, అది మనం అనుకుంటున్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి, అది దేవుని దృష్టికి చిన్నదే, స్వల్పమైనదే, స్వల్ప విషయమే. తర్వాత 16వ వచనం మనం చదవగలిగితే రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఎంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేనెంతటి వాడనో, నా ఇల్లు ఏమాత్రపుది అంటున్నాడు. ఎక్కడ గొర్రెలు కాచుకునేవాడు, ఎక్కడ ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చున్నవాడు, మీరు ఆలోచించండి. అందుకేనండి దేవుని దృష్టికి ఏదైనా అది చిన్నదే అని మనం మర్చిపోవద్దు. మరి మనం ఆలోచిస్తున్నాము, ఇంతకీ దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది, ఎవరి మీదకి వస్తుంది, అసలు ఎవరి మీద ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టి ఉంటుందో త్వరగా ఒక 4 సందర్భాలు చూపించేసి నేను ముగించేస్తాను. మీరు దయచేసి జాగ్రత్తగా వినండి. నా మీద, నా కుటుంబం మీద, నా సమస్తము మీద దేవుని యొక్క కనుదృష్టి ఉండాలి అంటే మరి ఏ క్రియలు చేయాలి అన్నది మనం అందరం కూడా ఆలోచిద్దాము. దయచేసి ముందుగా నంబర్ 1 మనందరం ఆలోచిద్దాం. ముందుగా కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనము. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనము. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలచుచున్నది. అంటే దేవుని యొక్క కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే దేవుడంటే భయము భక్తి మనకుండాలి. దేవుడంటే భయము భక్తి మీకుంటే ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ మీ మీద ఉంటుంది. ఒకవేళ భయభక్తులు లేకపోతే ఆయన కనుదృష్టి ఉండదు. అంతే కదండి. భయభక్తులు లేకపోతే దేవుని కనుదృష్టి మన మీద ఉండదు. భయభక్తులు ఉంటే ఆయన యొక్క కనుదృష్టి మన మీద ఉంటుంది.
నీ చుట్టూ భక్తిహీనులు ఉన్నా మనము మాత్రము భక్తి కలిగిన వారిగా మనం బ్రతకాలి. అప్పుడే ఆ దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటుంది, మన మీద ఉంటుంది. మళ్ళీ చెబుతున్నాను, మీ చుట్టూ కూడా భక్తిహీనులు ఉన్నా మీరు మాత్రము భయముతో భక్తితో దేవుని కొరకు మీరు బ్రతికితే అప్పుడు దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటుంది, మన మీద ఉంటుంది. అందుకే అందరు కూడా దయచేసి ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనంలో, ఆదికాండం 6వ అధ్యాయము 12వ వచనం మనం చూడగలిగితే, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూలోకం అంతా కూడా చెడిపోయిందండి. అప్పుడు మరి ఇప్పుడు 8వ వచనం కూడా మనం చదవగలిగితే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు, యెహోవా దృష్టి ఎవరి మీద ఉందట? దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉందంటే నోవాహు గారి మీద ఉంది. మొత్తం భూలోకం అంతా చెడిపోతే ఒక నోవాహు గారి మీద యెహోవా దృష్టి ఉంది. మొదటి వచనాన్ని కూడా చదవగలిగితే, మొదటి దయచేసి చదవమ్మా. నరులు భూమి మీద విస్తరించడం ఆరంభించిన తర్వాత దయచేసి 7వ వచనం కూడా మనము చూడగలిగితేనండి, మనం అందరం కూడా దయచేసి 9వ వచనం మనం చదవగలిగితే, నోవాహు వంశవళి ఇదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడయ్యుండెను, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. అంటే ఈ క్వాలిఫికేషన్స్ నోవాహు గారిలో ఉన్నాయి గనకనే ఇదిగో దేవుని యొక్క కనుదృష్టి నోవాహు గారి మీద పడింది. దేవుని యొక్క కనుదృష్టి ఇంకా క్లియర్గా అపోస్తులైన పౌలు గారు హెబ్రీ పత్రికలో రాశాడు. ఒక్కసారి ఇంకా క్లియర్గా మనం చూడగలిగితే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని అందరం చదువుకుందాం. 7వ వచనాన్ని అందరం చదువుకుందాం దయచేసి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. అయ్యా, దేవుని యొక్క కనుదృష్టి ఎందుకయ్యా నోవాహు గారి మీద ఉంది అంటే ఆయనలో ఉన్నవేంటంటే ఆయన భయభక్తులు కలిగిన వాడు. ఇంతకుముందు కీర్తన గ్రంథంలో ఏం చదువుకున్నాం? దేవుడంటే ఎవరికైతే భయము భక్తి ఉంటుందో వారి మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. అందుకేనండి ఆనాడు ప్రపంచమంతా ఒకవైపు ఉంది, నోవాహు కుటుంబము మరొక వైపు ఉంది. అందుకే నంబర్ 1 చెబుతున్నాడు ఆయన, మీకు భయము భక్తి ఉంటే ఆ దేవుని కనుదృష్టి ఎల్లప్పుడూ మీ మీదనే ఉంటుంది. రెండవ దినవృత్తాంతముల గ్రంథము దయచేసి దినవృత్తాంతముల రెండవ గ్రంథము దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని అందరం చదువుకుందాం. 16వ అధ్యాయం 9వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. కాబట్టి మనము యథార్థ హృదయముతో బ్రతుకుతూ భయముతో భక్తితో మనము బ్రతికితే ఆ దేవుని కనుదృష్టి మన మీద ఉంటుంది. ఇంతకీ భయము భక్తి అంటే అర్థం ఏంటి? భయము భక్తి అంటే అది కూడా తెలియాలి కదండి. భయము భక్తి అంటే అర్థం ఏంటో అది కూడా మనం చూడగలిగితేనండి త్వరగా సామెతల గ్రంథము 14వ అధ్యాయము భయము భక్తి అంటే దాని మీనింగ్ ఏంటో మనం చూడగలిగితే, భయం భక్తి అంటే మీనింగ్ ఏంటో చూడగలిగితే 14వ అధ్యాయము 26వ వచనాన్ని అందరము చదువుకుందాము.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, బహుధైర్యము పుట్టించును అంటున్నాడు. అంటే దేవుడంటే భయము భక్తి ఉంటే మీకు బహుధైర్యం ఉంటుంది అంటున్నాడు. మీకు బహుధైర్యము ఉంటుంది అంటున్నాడు. మీ ఉద్యోగములో కూడా ధైర్యం ఉండదు, మీరు చేస్తున్న ఆ పనిలో కూడా ధైర్యం ఉండదు, మీ దగ్గర ఎంత ధనం ఉన్నా ఆ ధైర్యం ఉండదు, ఆ ధైర్యం ఉండదు. ఎంత ధనం ఉన్నా ఏదో ఒక రోగం వచ్చింది అనుకోండి, ఉంటానో పోతానన్న భయం ఉంటుంది, కానీ ధైర్యం ఉండదు. కానీ దేవుడంటే భయము భక్తి మీకుంటే ఆయన అంటున్నాడు, ఏ పరిస్థితుల్లోనైనా మీరు ఇదిగో ఎలా ఉంటారు అంటే బహుధైర్యముతో ఉంటారు. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అంటున్నాడు. మరొక మాట కూడా మనం చూడగలిగితే అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయము, అదే సామెతల గ్రంథము 28వ అధ్యాయము దయచేసి మనమందరం కూడా మొదటి వచనాన్ని చదువుకుందాము. ఎవడునో తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. అంటే క్రైస్తవులు అంటే దేవుడంటే భయము భక్తి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఒక సింహము వలె ధైర్యముగా ఉంటారటండి. వాళ్ళు భయపడరు. వాళ్ళు దేవునికే భయముతో భక్తితో బ్రతుకుతున్నవాడు ఇక దేనికి భయపడవలసిన అవసరం లేదు, అసలు భయపడడు. బహుధైర్యముగా ఉంటాడు. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయము, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా చదువుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. ఇక్కడ 2 విషయాలు చెబుతున్నాడు. దేవుడంటే భయముతో భక్తితో ఉన్నవాడు ఎలా ఉంటారు అంటే ఇదిగో వాళ్ళు తృప్తిగా ఉంటారు. మనం ఆలోచన చేయగలిగితే జలగకు 2 కుమార్తెలు ఉన్నారట. జలగకు వాళ్ళ పేర్లు ఏంటంటే ఇమ్ము, ఎన్ని చేసినా ఇంకా కావాలి ఇమ్ము. అదే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనంలో మనకు కనబడతాది. కాబట్టి ఇదిగో ఒకవేళ దేవుడు అంటే భయము భక్తి మనకుంటే మనం ఎలా ఉంటాము అంటే మనకు ఉన్న వాటితో మనము తృప్తిగా ఉంటాము. అది లేమి స్థితి అయినా మనం తృప్తిగా ఉంటాము, అది సంపన్న స్థితి అయినా మనము తృప్తిగా ఉంటాము. ఇంకా ఏమంటున్నాడు? తృప్తిగా ఉండటమే కాదు, ఇంకేమంటున్నాడు? అపాయము లేకుండా బ్రతుకును. ఎప్పుడంటేనండి దేవుడంటే భయము భక్తి మనకుంటే, అలాంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఒక ఆయన మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో, యోబు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలిగితేనండి 8-9 వచనాలు మనం చదవగలిగితే 8-9 వచనాలు మనం చదవగలిగితే 1వ అధ్యాయము, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవ్వడునూ లేడు. అంటే ఎంటైర్ వరల్డ్లో, యావత్ ప్రపంచములో యోబు వంటి వాడు ఎవ్వడును లేడని ఎవరు చెబుతున్నారంటే ఒక మనిషి మరొక మనిషి గురించి చెప్పటం కాదు, దేవుడే యోబు గారి గురించి ఇస్తున్న స్టేట్మెంట్ అది. భూమి మీదండి యావత్ ఎంటైర్ వరల్డ్లో యోబు గారి లాంటి వారు ఎవ్వరు లేరు. ఎందుకు దేవుడు అంత గొప్పగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఆ తర్వాత సాతాను, ఆ తర్వాత అపవాది వెళ్ళిపోయి ఊరికనే ఇదిగో నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా, ఒకసారి ఆయనకు వేసిన కంచె తీసేయి, అప్పుడు నన్ను నమ్ముకుంటాడో చూద్దాం అనేసరికండి
ఆ దేవుడికి ఇదిగో అపవాదికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో, ఈ యుద్ధంలో ఏం జరిగింది అన్నప్పుడండి, దేవుడు కంచె తీసేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అన్ని కోల్పోయాడండి. 10 మంది పిల్లలు చనిపోయారు. ఆ తర్వాత ఆస్తిని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. భార్య వచ్చి దేవుణ్ణి దూషించి చావరాదని భార్య అంటుంది. ఇలా మనం ఆలోచన చేయగలిగితే ఇవన్నీ కోల్పోయిన భయభక్తులు మాత్రం 1 ఇంచు కూడా కోల్పోలేదండి. భయభక్తులు 1 ఇంచు కూడా కోల్పోలేదు, 1 ఇంచు కూడా కోల్పోలేదు. అందుకే కష్టాల్లో, ఈ బాధల్లో, ఇబ్బందుల్లో, ఈ శ్రమల్లో యోబు గారిలాగా మనం ఉండాలి, యోబు గారిలాగా మనం ఉండాలి. అందుకే ఆయన అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అందుకేనండి దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఉంటే అది బహుధైర్యము పుట్టించును అన్నాడు, బహుధైర్యము పుట్టించును అన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుని కనుదృష్టి మన మీద ఎల్లప్పుడూ ఉండాలి అంటే భయముతో, భక్తితో మనము బ్రతికితే ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద, మన కుటుంబాల మీద ఉంటుంది. ఇది నంబర్ 1 అయితే, ఇక నంబర్ 2 పాయింట్ కూడా మనం ఆలోచన చేయగలిగితే దేవుని కనుదృష్టి ఎప్పుడు మన మీద ఉంటుందో మనం చూడగలిగితే, యెషయా గ్రంథము, దయచేసి అందరం కూడా పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గ్రంథము చివరి అధ్యాయము 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము, దయచేసి 2వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 2వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. అంటే ఇక్కడ దేవుని కనుదృష్టి ఎప్పుడు మన మీద ఉంటుందంటే ఆయన చెబుతున్నాడు, ముందు మనము దీనులుగా ఉండాలి, 2వది నలిగిన హృదయము కలిగిన వారిగా ఉండాలి, 3వది ఆయన మాట విని వనకాలి, ఆయన మాట విని వనకాలి. ఎప్పుడైనా దేవుని మాట విన్నప్పుడు ఏదైనా అమ్మో ఇది నేను సరి చేసుకోవాలి, ఇది నా జీవితంలో నేను సరిదిద్దుకోవాలి అని ఎప్పుడన్నా భయం కలిగిందా దేవుని మాట విన్నప్పుడు? అందుకేనండి ఇవి ఎప్పుడైతే, ఈ 3 ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో అప్పుడు ఆయన అంటున్నాడు, వానినే నేను దృష్టించుచున్నాను అంటున్నాడు. దేవుని మాటలకు మనం వణకటం లేదేమో కానీ కొన్ని అయితే వణుకుతున్నాయటండి, కొన్ని వణుకుతున్నాయటండి. ఏం వణుకుతున్నాయో ఒక్కసారి మీరు చూడండి మీ బైబిల్లో. యాకోబు పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు గారు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. 19వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. అంటే మీరు ఆలోచించండి, అంటే వణుకు మనకుందా దయ్యాలకుందా? మనం బెటరా దయ్యాలు బెటరా? ఆలోచించండి. దయ్యాలు నమ్మి వణుకుతున్నాయి. అమ్మో ఈరోజు నేను ఆదివారం దేవుని మందిరంలోనికి వెళ్ళలేదన్న భయం ఏమన్నా ఉంటుందండి మనలో? భయం ఏమన్నా ఉంటుందా? మీరు ఆలోచించండి. దేవుడు ఒక మాట మనల్ని సరి చేసుకోమన్నాడు, ఇది నా జీవితంలో అమ్మో నేను సరి చేసుకోవాలి లేకపోతే బాగోదు అన్న భయము, ఆ వణుకు మనలోనికి రావాలి. అందుకే 2వ పాయింట్ ఏంటన్నప్పుడు, ఇదిగో దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఎల్లప్పుడూ ఉండాలి అంటే దీనులుగా బ్రతకండి, నలిగిన హృదయముతో బ్రతకండి, ఆయన మాటలు విని వనకండి, ఆయన మాటలకు వనకండి, ఆయన మాటలకు విలువనివ్వండి. ఇది 2వ విషయం అయితే, ఇక 3వ విషయాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే ఇర్మియా గ్రంథము, దయచేసి అందరం కూడా ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. యెహోవా యథార్థత మీదనే గదా నీవు దృష్టి ఉంచుచున్నావు.
అంటే ఆ దేవుని గురించి కూడా రాయబడింది ఏంటంటే ఆయన కూడా యథార్థవంతుడు అని రాయబడింది కీర్తనల గ్రంథంలో. కాబట్టి దేవుడికి ఎవరయ్యా దేవుని యొక్క కనుదృష్టి ఉంటుందంటే యథార్థత మీదనంటే ఎవరైతే యథార్థముగా బ్రతుకుతారో వారి మీదనే దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది. అంటే మన బ్రతుకులో ఏం కనపడాలి దేవునికి అన్నప్పుడు యథార్థత కనపడాలి. ఇంతకుముందు యోబు గారి గురించి మనము చదువుకున్నాం కదండి, యథార్థవర్తనుడు. ఈ యథార్థతకు ఆ ఆపోజిట్ వర్డ్, ఈ యథార్థతకు వ్యతిరేకమైన పదమే కపటము. కాబట్టి యోబు గారు యథార్థవంతుడు, తన బ్రతుకులో యథార్థత చూపినవాడు, తన బ్రతుకులో యథార్థతతో బ్రతికినవాడు. అందుకే భార్య కూడా వచ్చి ఏమందంటే, ఇంకను యథార్థత వదలవా, ఇంకను యథార్థత వదలవా అంటే సాతాను దేని మీద టార్గెట్ చేశాడంటే ఇతనిలో ఉన్న యథార్థత పోగొట్టాలి అనుకుంది. అంటే యథార్థముతో మీరు బ్రతికితేనండి, యథార్థముతో. దానికి వ్యతిరేకమైన పదం కపటం ఉంటే దేవుని కనుదృష్టి మన మీద ఉండదు. యథార్థత అనేది మన బ్రతుకులో కనబడితే మన దేవుని యొక్క కనుదృష్టి మనందరి మీద ఉంటుంది. ఒక భార్య భర్తను ఒక క్వశ్చన్ అడిగిందంట. మేకప్ అంటే అర్థం ఏంటి అని క్వశ్చన్ అడిగిందంట. మేకప్ అంటే అర్థం ఏంటి అని క్వశ్చన్ అడిగితే అప్పుడు భర్త ఆలోచించి వెంటనే అన్నాడట, మేకప్ అంటే అర్థము మోసం అన్నాడట. మేకప్ అంటే అర్థము మోసం అన్నాడట. అదేంటి మరి, అది ఏ డిక్షనరీలో లేదు, ఏ బుక్కులో లేదు, అలా చెప్పేసావు ఏంటని భార్య అన్నదట. అవును, ఎందుకు మోసం అంటున్నానంటే, ఇదిగో నీవు ఉండవలసిన స్థితి కంటే ఇదిగో ఇంకోలాగా ఉంటున్నావు నీవు. అంటే అసలైనది నువ్వు కప్పిపుచ్చి ఇదిగో ఇంకోలాగా నువ్వు కనపడాలి అనుకుంటున్నావు. అందుకే మేకప్ అంటే మోసం అన్నాడు. ఈరోజు మీరు ఆలోచన చేయగలిగితే ఈ మేకప్ మాయలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో ఎంతమందికి తెలుసండి? వివాహానికి ముందు ఫేషియల్ చేయించుకుందామని, ఇదిగో మేకప్ చేయించుకుందామని బ్యూటీ పార్లర్స్కి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు పెట్టే కెమికల్స్కి, వాళ్ళు చేసే వాటన్నిటికీ ముఖాలు నల్లగైపోతున్నాయి, బ్లాక్ అయిపోతున్నాయి ఫేసెస్ అన్నీ కూడా. ఇదిగో హెయిర్ స్ట్రైట్నర్తో చేసుకుందామని పోయి తలకాయలు మొత్తం తగలబడిపోతున్నాయి, జుట్టంతా రాలిపోతుంది. ఈ మధ్యకాలంలో చూసారు కదండి, అబ్బాయిలు మీరు చూడగలిగితే వాడు ఏదో జెల్లు లాంటిది పెట్టి అది ఆ అగ్గిపుల్ల గీకగానే మొత్తం ముఖమంతా తగలబడిపోతా ఉంది. ఒకప్పుడు ఎక్కడివండి ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. అంటే మీరు ఆలోచన చేయగలిగితే ఉన్న అందాన్ని కప్పిపుచ్చి ఇదిగో మరొకలాగా కనపడాలి అనుకుంటున్నావు. అందుకే ఆ భర్త అన్నాడట, మేకప్ అంటే మోసం అన్నాడట. అందుకే ఇంతకుముందు మనం చదువుకున్నాం కదండి, మనుషులు పైరూపమును చూస్తారు, దేవుడు అంతరంగమును లక్ష్య పెట్టేవాడు, దేవుడు హృదయమును లక్ష్య పెట్టేవాడు. నరుని ముఖమును చూడడు దేవుడు, నీలో ఉన్న యథార్థతను చూస్తాడు, నీలో ఉన్న దీనత్వాన్ని చూస్తాడు, నీలో ఉన్న నలిగిన హృదయాన్ని చూస్తాడు. ఎవరైతే నా మాట విని వణుకుతున్నారో చూస్తాడు, నా యందు భయభక్తులు కలిగి ఎంతమంది ఉన్నారో అది చూస్తాడు తప్ప మన ముఖమును చూసేవాడు కాదు దేవుడు. ఒక దగ్గర ఎగ్జిబిషన్ జరుగుతూ ఉందట అండి. ఒక దగ్గర ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే అక్కడ ఒక స్టాల్ పెట్టారట. ఒక స్టాల్ ఏం పెట్టారంటే, భవిష్యత్తులో మీరు ఎలా ఉండబోతున్నారో మీకు తెలుసుకోవాలని ఉందా, అయితే ఇందులోనికి రండి అని ఒక స్టాల్ పెట్టారట. అందరు కూడా తండాలుగా అందరు కూడా టికెట్ కొనుక్కుంటున్నారు, లోపలికి వెళ్తున్నారు. అసలు ఎవరు చెప్పటం లేదు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమనుందటంటే భవిష్యత్తులో మీరు ఎలా ఉంటారో అయితే ఖచ్చితంగా చెప్పలేం, కానీ మీరు మాత్రం ఖచ్చితంగా ఈ స్కెలిటన్ అవుతారు ఒకానొక రోజునని స్కెలిటన్ బొమ్మేసి కింద ఇది రాశారటండి. స్కెలిటన్ అంటే తెలుసు కదండి,
స్కెలిటన్ అంటే తెలుసు కదా, అస్థిపంజరం బొమ్మేసి భవిష్యత్తులో ఖచ్చితంగా మాత్రం నువ్వు ఇలా మాత్రం మారిపోతావు, నువ్వు ఇలా మారిపోతావు, కానీ నువ్వు ఎలా ఉంటావో మాకైతే తెలియదని చెప్పి ఇలాగైతే ఖచ్చితంగా మారతావని ఒక బోర్డు పెట్టారట. అదే మన అసలైన రూపము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడికి కావలసింది ఏంటంటే బ్రతుకులో యథార్థత కావాలి, బ్రతుకులో యథార్థత కావాలి. ఈరోజు ఎన్నో మ్యారేజెస్ ఆగిపోయాయండి ఈ మేకప్ వల్ల, ఫేసులు నల్లగవటం వల్ల మ్యారేజెస్ ఆగిపోయాయి. ఇలాంటి ఎన్నో జరిగాయి. కాబట్టి దేవుడు మూడోదిగా చెబుతున్నాడు, బ్రతుకులో యథార్థత ఉంటే ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది అని చెబుతున్నాడు. ఇక చివరిగా ఇక నాలుగోది కూడా మనం చూడగలిగితే, నాలుగోది రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని అందరము చదువుకుందాము. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. ఇది సొలొమోను గారు మందిరము కట్టిన తర్వాత దేవుడు చెప్పిన మాట. ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మందిరం అంటే ఏదో కాదు, మందిరం అంటే సంఘమే దేవుని మందిరము. క్రీస్తు శరీరము, సంఘము, పరలోక రాజ్యము, ఇదిగో దేవాలయము, ఇవన్నీ కూడా సంఘము. ఇప్పుడు దేవుని కనుదృష్టి ఉండే స్థలము, దేవుని మనసు ఉండే స్థలము ఏదయ్యా అంటే సంఘము మీద దేవుని కనుదృష్టి ఉంటుంది, సంఘము మీద దేవుని మనస్సు ఉంటుంది. అంటే మనం అందరం ఎక్కడ ఉండాలి అంటే సంఘములో ఉండాలి. చాలా మంది సంఘం అంటే చాలా మందికి దాని విలువ అర్థం కావటం లేదు. సంఘం అంటే దాని వాల్యూ అర్థం కావటం లేదు. సంఘము అంటే దేవుని కనుదృష్టి ఉండే చోటు, దేవుని మనసు ఉండే చోటు. సంఘము అంటే దేవుని కనుదృష్టి మన మీద, మన కుటుంబాల మీద ఉండాలి అంటే మనము సంఘములో ఉండాలి. అప్పుడండి ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుని యొక్క కనుదృష్టి ఇదిగో సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ మన మీద ఉండాలి అంటే ఇదిగో ఇన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. భయభక్తులు కలిగి ఉండాలి అన్నాడు, దీనత్వంతో బ్రతకాలి అన్నాడు, నలిగిన హృదయంతో బ్రతకాలి, ఆయన మాట విని వనకాలి అన్నాడు, యథార్థత అనేది బ్రతుకులో కనబడాలి అన్నాడు. ఇదిగో దేవుని యొక్క సంఘములో మనము ఉంటే, మన కుటుంబాలు ఉంటే అప్పుడండి ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు అంటే భయముతో భక్తితో బ్రతికితే ఇదిగో ఆయన కనుదృష్టి ఉంటుంది. మీరు ప్రతి పరిస్థితుల్లో బహుధైర్యముతో ఉంటారు. కాబట్టి మనమందరము కూడానండి ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టి మన మీద ఉండాలి అంటే మనం ఈ లక్షణాలతో మనం బ్రతకగలిగితే, ఇందులో ఏది లేకపోయినా మనం పెంపొందించుకుందాం, దాన్ని మనం అలవాటు చేసుకుందాము. దేవుని కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉండేలాగా మన బ్రతుకును మార్చుకుందాం. ఆ విధముగా మనం అందరము ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు మన హృదయాల్లో ఉంచి మన జీవితాలను సరిచేయును గాక. అందరికీ ప్రైజ్.